అవిసె గింజలు, నువ్వులు, వేరుశనగ పప్పు, బెల్లంతో చేసిన లడ్డు ఏంటి, డ్రై ఫ్రూట్స్ ఒక్కటి కూడా ఇందులో కలపట్లేదు నేను. మనం 3 పప్పులు తీసుకోవాలి. వేరుశనగ పలుకులు ఒక 2 కప్పులు, అవిసె గింజలు 2 కప్పులు, నువ్వులు ఒక 2 కప్పులు తీసుకోవాలి. అవిసె గింజలు ఇంకా ఎక్కువ మోతాదులో తీసుకున్నా పర్లేదు. అన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకొని అన్నీ కూడా బరకగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత వీటన్నిటిని బెల్లంతో పాటు మనం దంచుకుంటామండి. ఎందుకంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే అన్నం దస్తలో దంచుకున్నాను. ఇందులో పాలు కానీ నెయ్యి కానీ ఏది కూడా కలపట్లేదు. వండైతే చాలా చక్కగా వచ్చేస్తుందండి పాలు కలపకపోయినా. పాలు కలిపితే ఎక్కువ రోజులైతే నిలవ ఉండవండి, వాసన అనేది వచ్చేస్తుంది. అందుకనే ఇవి ఆల్రెడీ పప్పు పదార్థాలు కాబట్టి మనం దంచేటప్పుడే ఆయిల్ అనేది కొంచెం బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అందువల్ల ఉండ చక్కగా అయిపోతుంది. ఇలా బరకగా ఆడుకోవాలండి. మొత్తం మూడు రకాలుగా ఆడుకోవాలి. అన్నీ కలిపి ఒకసారి మిక్సీలు వేయకూడదు. ఇదిగోండి ఇలా అన్నం దస్తాలో నేను ఈ పౌడర్లన్నీ ఆడేసిన తర్వాత కలిపేసి ఇంకా అన్నం దస్తాలోని బెల్లం అయితే ముందు వేసుకొని దంచుకోవాలి. ఇదంతా కలిపి మొత్తం 6 కప్పులు ఉంటుంది కదండి. నేను ఒక 1/2 కేజీ బెల్లం దగ్గర తీసుకున్నాను. బెల్లం ఎంత వేసుకున్నా మన ఇష్టమే, అది మనం బెల్లం టేస్ట్ బట్టి తీసుకోవాలి. 1/2 కేజీకి తక్కువగా కొంచెం తీసుకున్నాను. ముందు బెల్లాన్ని మనం మెత్తగా దంచేసుకొని ఆ తర్వాత కొంచెం వేసి పౌడర్ వేసుకొని కలుపుతూ దంచుకోవాలండి. బెల్లం కూడా ఎంత మంచిది, బ్లడ్ అయితే చేరుతుంది మనకి. ఇలాగ అన్నం దస్తాలో దంచినవి అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. నువ్వుల పప్పుతో కూడా నువ్వుల ముద్దలు చేసుకుంటాం కదా, చక్కగా లైట్గా ఫ్రై చేసుకొని ఇలాగ అన్నం దస్తంలో బెల్లము నువ్వులు వేసుకొని ఇలా దంచుకొని ఉండలు చేసుకొని ఉంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవ్వండి బెల్లం అనేది మెత్తగా అయితే ఇలాగ అయిపోయింది. మిక్సీలో కూడా పట్టుకోవచ్చండి, అది ఎవరిష్టం వాళ్ళది. బెల్లం నలిగిపోయింది కదా, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం సగం వరకు పౌడర్ వేసుకొని కొంచెం దంచుకుంటాను. ఎందుకంటే మొత్తం అంతా వేసినా సరే బెల్లం అనేది కలదు. కొంచెం ఇలాగ కొంచెం ఒక 2 నిమిషాలు దంచుకున్న తర్వాత మళ్ళీ బెల్లాన్ని మనం పైకి కిందకి స్పూన్తోని, బెల్లం అనేది అడుక్కుండిపోయింది కదా, పైకి కిందకి ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఈ అవిసె గింజలు అనేవి చాలా మంచిదండి ఒంటికి. డాక్టర్స్ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవిసె గింజలు అనేవి మాత్రం కంపల్సరీ తినాలని చెప్తున్నారు. ప్రతి ఫుడ్లో కూడా మనం అవిసె గింజలు కలుపుకోవాలి. మనం కరివేపాకు పొడిలో కానీ కూరల్లో కూడా పౌడర్ చేసుకొని కూరల్లో వేసుకోవచ్చు. చపాతీలు చేసేటప్పుడు అందులో కూడా ఈ పౌడర్ చేసి కలుపుకోవాలండి. అవిసె గింజలు మనం తినే ప్రతి ఫుడ్లో కూడా కంపల్సరీ ఉండాలి. మిగిలిన పౌడర్ అంతా కూడా మొత్తం వేసేసి దంచేసుకుంటాను అన్నమాట. మరి ఎక్కువగా దంచకూడదండి, దంచితే ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. అలాగే ఆయిల్ అనేది బయటకు వచ్చిందంటే జిడ్డు వాసనలాగా వచ్చేస్తుంది అన్నమాట. మనకి వండ అయ్యేంత వరకే మనం దంచుకోవాలి. కొంచెం ఇంకొక 10 నిమిషాలు ఇలా దంచుకుంటే సరిపోతుంది. పొడిగానే ఉంటుంది కానీ చూడడానికి మనం ఉండ చుట్టగానే చక్కగా ఉండ అయిపోతుందండి. ఇది ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది, ఫ్రిడ్జ్లో కూడా పెట్టవలసిన పని ఉండదు. ఎందుకంటే ఇందులో మనం పాలు కలపలేదు కాబట్టి మనకి ఇది పాడవదు. కానీ రోజుకు ఒక ఉండ అనేది కంపల్సరీ తినాలండి. ఇది చాలా బలం. అంటే మెయిన్ ఈ సయాటికా పెయిన్లు ఇవన్నీ ఉంటాయి కదండి, వాటికి కూడా ఈ ఉండలు అయితే చాలా బాగా పనిచేస్తాయి. ఆల్రెడీ నేను సయాటికాతోనైతే నేను సఫర్ అవుతున్నాను. ఇలాంటి అవిసె గింజలు నువ్వులు అనేవి నేను కంపల్సరీ రోజుకి తీసుకుంటానండి. ఇప్పుడు అందరికీ హెల్త్ ఇష్యూస్ అయితే ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఇలాంటివి మాత్రం తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం గట్టిగా చుట్టేసుకొని చూసారు ఉండ ఎంత చక్కగా అయిపోయిందో. గట్టిగా చుట్టేసరికి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా తినాలండి. ఇవి మాత్రం చాలా మంచిది. పప్పు ఉండలు అనగా నువ్వు ఉండలు అనగా ఈ అవిసె గింజలతో అనగా అవిసె గింజలతో చక్కీలు కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.